ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మినపప్పు పేస్ట్, ఓకే, బెల్లం, పెసరపప్పు పేస్ట్, కొబ్బరి, ఉప్పు, బియ్యం పిండి పేస్ట్, ఆయిల్, ఇలాచి పౌడర్. ఓకే, అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ మంచిగా తయారు చేసుకొని పెట్టేసుకున్నారు. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. నెయ్యి ఫస్ట్ వేసుకోవాలి. ఇది పెసరపప్పు పేస్ట్ అన్నమాట, నేను నానబెట్టి గ్రైండ్ చేశాను. ఇది కొంచెం మనం ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఓకే, ఎన్ని అవర్స్ నానబెట్టుకోవాలి? ఇదా 2 hours నానబెట్టుకోవాలి. 2 hours నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, బాగా వేయించుకోవాలి. ఇది ఓకే, పచ్చి వాసన ఉంటది కదా మేడం, ఇంకో కొంచెం వేయించుకుంటే. ఓకే, మీ బాబు అల్లరి చేస్తూ ఉంటాడా? బాగా అల్లరి చేస్తాడు కొంచెం, కానీ బాగా ఎక్కువ ఏం లేదు, మంచిగానే ఉంటాడు. ఓకే, మీ హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారా? ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? మా ఓన్ గా షాప్ ఉంది, బిజినెస్ పెట్టుకున్నారు. ఓకే, కొంచెం కొబ్బరి. ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఇది? ఓన్ గానే మీరు ఓన్ గా చేసుకుంటున్నారా? ఓకే, అంటే మ్యారేజ్ అవ్వక ముందు నుంచి మీకు వంటలు వచ్చా? మా మమ్మీ నుంచి నేర్చుకున్నాను. ఓకే, మ్యారేజ్ కాకముందే. మా మమ్మీ ఏమో వాళ్ళ డాడీ నుంచి నేర్చుకుంది, నేనేమో వాళ్ళ మమ్మీ నుంచి. మదర్ వాళ్ళ డాడీ నుంచి నేర్చుకున్నారా? వావ్. కొద్దిగా బెల్లం. ఓకే, సో మరి బాబుని చూసుకుంటూ ఇలా వంటలు చేయడం అలవాటైందా? ఫస్ట్ టైం ఇది. బాబు అంటే బాబుని ఇంట్లో చూసుకుంటారు. ఓకే, అత్తమ్మ వాళ్ళు ఉంటారు. ఓకే, మీ అత్తమ్మ వాళ్ళతో కలిసి ఉంటారు మీరు? అంటే ఉమ్మడి కుటుంబం. వావ్, ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబంలో ఉండడం చాలా గ్రేట్ కదా. హ్యాపీగా మీరు మీ పనిలో ఉన్నా సరే బాబుని ఆడించుతూ ఎవరో ఒకరు ఉంటారు ఇంట్లో ఉంటారు. ఇది కొంచెం కుక్ అవ్వాలి. ఒక 5. స్మెల్ బాగా వస్తుందండి. కొబ్బరి కూరు, బెల్లం, నెయ్యి. పిల్లలకు కూడా పెట్టచ్చు, ఇష్టంతో తింటారు. నార్మల్ బయట దొరికే స్వీట్స్ కాకుండా ఇంట్లో హ్యాపీగా చేసుకొని పెట్టుకోవచ్చు. నేను మా బాబుకి ఇంట్లోనే చేసి పెడతాను, ఎక్కువ బయట చేయను. ఇలాచి పొడి. ఓకే, తీసుకునే ముందు ఇలాచి పొడి వేసుకోవాలి, లాస్ట్ లో వేసుకోవాలి. ఓకే, ఫ్లేవర్ కోసం. సో పండగలకి అలాంటప్పుడు మంచిగా దేవుడికి నైవేద్యం లాగా అలా చేస్తారు కదా. కొంతమంది బోండాలు చేస్తారు కదా, ఇట్లా కూడా చేసుకోవచ్చు. కొంతమందికి బోండాలు నచ్చవు, అవి ఓకే పోలేలు అవి వేసుకుంటాం. ఓకే, కొంతమందికి నచ్చవు, ఇట్లా వేసుకొని తినొచ్చు. నచ్చదు కాబట్టి ఇలా చేసుకొని డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. పిల్లలకు పెడితే కూడా తింటారు వాళ్ళు. నెక్స్ట్ ఇవి మిక్సీ చేస్తాం. ఓకే, నానబెట్టుకొని మిక్సీ చేసుకొని పెట్టుకో. ఓకే, ఒక 3-4 hours నానబెట్టుకొని మిక్సీ చేసుకో. ఈ బియ్యం పిండి కూడా అంతే. బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, వాటర్ బాటిల్. మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ లో కావాల్సినంత ఎక్కువ పోసుకున్నా మళ్ళీ మొత్తం పల్చగా అవుతుంది. సో ఇంకేం చేస్తుంటారు మీరు ఇంట్లో ఒకరు ఉండేటప్పుడు? ఏం లేదు, అత్తమ్మ మామయ్య వాళ్ళని చూసుకుంటా, మా చెల్లెలు అంటే మరిది వాళ్ళ వైఫ్. ఓకే, ఇద్దరం ఇలా కొత్త కొత్త రెసిపీస్ అన్ని ట్రై చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇద్దరం ఉంటాం కదా, చేస్తాం. అరేంజ్డ్ మ్యారేజేనా మీది? అరేంజ్. మీ బాబు పేరేంటి? త్రిలోక్. బాగుంది, మంచి పేరు పెట్టారు. వాళ్ళ నాన్న పెట్టుకున్నారు. ఓకే, వాళ్ళ డాడీ పెట్టారా? అంటే మీరు పెట్టేదైతే ఏం పేరు పెడదాం అనుకున్నారు?
వాళ్ళు నానబెట్టుకున్నారని అండర్లైన్ చేసి చెప్పారు. ఆలోచన చేయలేదు, అంటే ఇంకా వాళ్ళ నాన్న ఇష్టంతో పెట్టుకున్నాడు. ఓకే మా ఇంటి దేవుడు శివుడు, ఓకే అందుకు ఆయన అందులో కలిపి పెట్టుకున్నాడు. ఓకే వావ్. ఇది గట్టిగా ఉంటే మనకి బోండాలు అనేది గట్టిగా వస్తాయి. ఓకే పిండి ఎంతో బాగా తడిపితే సాఫ్ట్ గా ఉండాలి పిండి. ఈ కన్సిస్టెంట్ ఉన్నప్పుడు ఓకే ఈ పక్కన పెట్టేసుకొని ఇది బాస్ లాగా చేసుకో. ఓకే బాల్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకో. ఓకే ఇవి ఉండలుగా వేసుకొని ఇలా డిప్ చేసుకొని డీప్ ఫ్రై Okay. చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే ఎందుకు సాల్ట్? సాల్ట్ అంటే టేస్ట్ ఎక్కువ తీయగా కూడా ఉండదు. ఓకే కొందరు సో మరీ ఎక్కువ స్వీట్ ఎక్కువ ఉండకుండా ఎక్కువ స్వీట్ లేకుండా బ్యాలెన్స్ చేయడానికి. ఇలా డిప్ చేసుకోండి. ఓకే ఇలా డిప్ చేసుకొని ఓకే వేసుకోవాలి. అంత మంచిగా వేస్తున్నారు. ఎప్పుడైనా కాల్చుకున్నారా వేసేటప్పుడు అలా ఆయిల్లో? చిన్నప్పుడు చేసేటప్పుడు అలా కాల్చుకుంటేనే ఇలా వస్తుంది కదా. సైకిల్ తొక్కేటప్పుడు పడితేనే సైకిల్ వస్తుంది, వంట చేసేటప్పుడు కాల్చుకుంటేనే వంట వస్తుంది. మంచి మంచి షేప్స్ చేశారండి మీ పిల్లాడి కోసం అన్నట్టు. పెసరపప్పు బూండలు ఎలా ఉన్నాయి టేస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. పెసరపప్పు బోండాలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పెసరపప్పు బోండాలు కావలసిన పదార్థాలు: పెసరపప్పు పిండి, బెల్లం, కొబ్బరి తురుము, యాలకుల పొడి, ఉప్పు, దోసపిండి, బియ్యం పిండి బ్యాటర్, నెయ్యి. పెసరపప్పు బోండాలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో పెసరపప్పు పిండి, కొబ్బరి తురుము, బెల్లం, యాలకుల పొడి వేసి బాగా దగ్గర పడేంత వరకు మగ్గించి డిష్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మినపప్పు పిండి, బియ్యం పిండి బ్యాటర్ వేసి రెండు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పెసరపప్పు పిండి మిశ్రమం బ్యాటర్ లో డిప్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పెసరపప్పు బోండాలు రెడీ.